క్లాస్లో ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసినోడే టాపర్ అవుతాడు. ఈ డైలాగ్ రాహుల్ త్రిపాఠికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లీగ్ మ్యాచ్లలో ఎవడైనా ఆడుతాడు, క్వాలిఫైర్స్లో ఆడేవాడే ఛాంపియన్ అవుతాడు. రాహుల్ త్రిపాఠి లాగా కేకేఆర్తో క్వాలిఫైర్స్ 1లో కీలకమైన బ్యాటర్లు ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్లు చేతులెత్తేసిన రాహుల్ త్రిపాఠి మాత్రం పట్టు వదల్లేదు. 35 బాల్స్లోనే 7 4లు, 1 సిక్సర్తో 55 పరుగులు చేశాడు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలోనే 4 వికెట్లు పడితే మరో వికెట్ పడకుండా క్లాసెన్తో కలిసి 5వ వికెట్కు 63 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మంచి టచ్లో కనిపించిన త్రిపాఠి దురదృష్టకర రీతిలో అవుట్ అయ్యాడు. 14వ ఓవర్లో సునీల్ నరేన్ బౌలింగ్లో సమద్ పాయింట్ దిశగా ఒక షాట్ ఆడాడు. పాయింట్లో ఉన్న రసూల్ అద్భుతంగా బాల్ని ఆపేసి క్విక్గా కీపర్కు త్రో చేశాడు. ఈలోపే సమద్, త్రిపాఠిలు పిచ్ మధ్యలోకి వచ్చారు. త్రిపాఠి రన్ కోసం ప్రయత్నించకపోయినప్పటికీ సమద్ నాన్ స్ట్రైక్ ఎండ్కి పరిగెత్తుకు రావడంతో త్రిపాఠి రన్అట్ అయ్యాడు. దీంతో రాహుల్ త్రిపాఠి ఎమోషనల్గా ఫీల్ అవుతూ పెవిలియన్ బాట పట్టాడు. అదే క్రమంలో పెవిలియన్ వెళ్ళిన తర్వాత ఇలా